రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీడీఓ ఆఫీసులో అంటే ప్రతిసారి జిల్లా కార్యాలయం అంటే జిల్లా కలెక్టరేట్లో కాకుండా ఎంపీడీఓ కార్యాలయంలో ప్రతి మండల కార్యాలయంలో అంటే ఇక్కడ నుంచే సమస్యలు వెళ్తాయి కాబట్టి ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే నలక పైన ఏమో కురుపులు అయినట్టున్నాయి, కొంచెం మందం వస్తుంది, సారీ ఏమైనా మిస్టేక్ అయితే క్షమించండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సులువుగా ఉండాలి, ఏ మండలం నుంచే ఇక్కడ ఏది జిల్లా కార్యాలయానికి కలెక్టరేట్కు బాగా స్వీకరణ వస్తుందంటే దరఖాస్తులు వస్తూ ఉన్నాయి అని ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఏంటంటే ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం చేపట్టింది. అది ఇవాళ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి చొప్పదండి నియోజకవర్గం తీసుకుందాం. ఒకసారి చొప్పదండి నియోజకవర్గం తీసుకుంటే 6 మండలాలకు సంబంధించి ఎన్ని వచ్చినాయి, మరి ఏ మండలంలో టాప్ వచ్చినాయి, టాప్ ఎక్కువ ఏ మండలంలో వచ్చింది, అయితే ఆ మండలానికి సంబంధించి టాప్ వచ్చిన మండలాల్లో ఏ సమస్యల గురించి వచ్చినాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మీద ఆల్ అని పెట్టుకోండి. ప్రతి ఒక్క సమస్య గురించి లోకల్ సంబంధించి కానీ ఇతర ఏ సమస్య గురించి అయినా కానీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఫస్ట్ కొడిమేలు తీసుకుందాం. మనకు చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి 3 జిల్లాలు 6 మండలాలు. ఎవరికి లేని ఆఫరు మనకు మాత్రమే ఉంటుంది. అయితే కొడిమేలు తీసుకుందాం. కొడిమేల తీసుకుంటే మొత్తం 12 వచ్చినాయి. ఇలా కొడిమేల. రెండోది తీసుకుంటే మల్యాలు తీసుకుందాం. మల్యాల 3 తీసుకుందాం. 3. ఇక మూడోది చొప్పదండి తీసుకుందాం. చొప్పదండి తీసుకుంటే 52. నాలుగోది రామడుగు. రామడుగు 18. ఐదవది బోయినపల్లి. బోయినపల్లి 11. ఇక టాప్లో వచ్చేసి గంగాధర. గంగాధర ఎంత అంటే 347. ఇగో ఇది టాప్ లిస్ట్లో గంగాధర ఉంది. ఇక్కడ కొడిమేల నుంచి 12 వచ్చినాయి, మల్యాల ఎంపీడీఓ కార్యాలయంలో 3 వచ్చినాయి, చొప్పదండి నుంచి 52, రామడుగు నుంచి 18 వచ్చినాయి, బోన్పల్లి నుంచి 11 వచ్చినాయి, గంగాధర నుంచి 347 వచ్చినాయి. దాదాపుగా ఇందులో 300కు పై చిలుకు 300కు పైగా నారాయణపూర్ గ్రామస్తులే. నారాయణపూర్ గ్రామస్తులు. ఎందుకంటే ఇక్కడ ముంపు గ్రామం ప్రకటించాలని ఇక్కడ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే దీనికి సంబంధించి కూడా మనం ఒకసారి విజువల్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చూసుకున్నారు కదా, కొడిమేలలో 12 వచ్చినాయి, మల్యాలలో 3 వచ్చినాయి, చొప్పదండిలో 52 వచ్చినాయి, రామడుగులో 18 వచ్చినాయి, బోన్పేలు 11 వచ్చినాయి, గంగాధర 347 వచ్చినాయి. అందులో 300 పై చిలుకు దాదాపు 306, 7 ఏది నారాయణపూర్ గ్రామానికి సంబంధించిన దరఖాస్తులే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళకి సంబంధించి బాధలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున ఊరు నుంచి నారాయణపూర్ గ్రామం నుంచి గంగాధర ఎంపీడీఓ కార్యాలయం దాకా నడిచొచ్చారు. అది ఏ విధంగా వచ్చారు అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ గంగాధర మండలంలో మాజీ సర్పంచులు బిల్లులు విడుదల చేయాలని వినతి పత్రం ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు కొందరు ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు సమస్యల గురించి ఇచ్చారు. దానికి సంబంధించి చూసుకుందాం. కానీ ఒకసారి ఈ నారాయణపూర్ గ్రామానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ర్యాలీ చేసిరు ఈరోజు అనేది ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మీ మండలంలో, మీ నియోజకవర్గంలో కానీ మీ జిల్లాలో కానీ మీ మండలానికి సంబంధించి ఏదైనా వివరాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ మండలంలో తెలిసిన వాళ్ళు ఉంటే అంటే మీ ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి, ప్రజావాణిలో ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే, ఇతరులకు తెలిపే ప్రయత్నం చేయాలంటే మీ మండలం పేరు రాసి ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నారాయణపూర్ గ్రామానికి సంబంధించి ఎక్కువ వచ్చినాయి. నారాయణపూర్ గ్రామానికి సంబంధించి ఎక్కువ ఎందుకు వచ్చినాయంటే ముంపు గ్రామంగా ప్రకటించాలని నిన్నటికి 8, ఇవాళకి 9 రోజుల నేపథ్యంలో ఇక్కడ ప్రజావాణి ఏర్పాటు చేసిరు ఈరోజు. కాబట్టి ప్రజావాణిలో దరఖాస్తు ఇస్తే
అధికారుల దృష్టికి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎక్కువ రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని పెద్ద ఎత్తున గ్రామస్తులు మొత్తం దాదాపుగా 300 పైచీలకు ఇండ్లకు సంబంధించి గ్రామస్తులు మొత్తం ఆడవాళ్ళు బాగా వచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం నిరసనగా అంటే ఒక ర్యాలీ తీసుకుంటూ అక్కడి నుంచి వచ్చారు. దానికి సంబంధించిన కూడా విజువల్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం ఎంపీ ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు. నారాయణపూర్ గ్రామస్తులు మొత్తం అక్కడ ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ముట్టడించినట్టయింది. ఎందుకంటే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు కాబట్టి అక్కడ దాదాపుగా వీళ్ళే ఎక్కువ అయిపోయారు. దాదాపు 300 పైసలకు దరఖాస్తులు నారాయణపూర్ గ్రామం నుంచి ఇచ్చారు. గౌరవ ఎమ్మెల్యే గారికి నేను ఒకటే చెప్తున్నా, ఇది తీవ్రస్థాయి రూపం దాల్చే అవకాశం ఉంది ఈ నారాయణపూర్ ముంపు సమస్య. అలాగే ఇది ఏదైతే ఉంటుందో వీళ్ళపైన చర్చలకు వెళ్ళే అవకాశం చూస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక తీవ్రస్థాయి దాల్చే అవకాశం కనబడతా ఉంది. ఇది వీళ్ళు ఇంతటితో తగ్గే అవకాశం చూపెడతలేరు. ఎక్కడ కూడా వాళ్ళు వెనుకకు తగ్గుతారని అనుకుంటలేను నేనైతే. దాన్ని ఆ విషయం గురించి ఎమ్మెల్యే గారు స్పందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇవాళ టాప్లో గంగాధర మండలం ఉంది. చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి 347 దరఖాస్తులతో గంగాధర మండలం టాప్లో ఉన్నది. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.